ఏంటే అలా డల్గా ఉన్నావు? పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి? అది కాదే. 1 minute. వచ్చావా? లేదు స్మైలీ, నువ్వే ఇక్కడికి రావాలి. నేనా? ఏం మాట్లాడుతున్నావు? నేనెలా రాగలను? రావాలి. ఈ క్షణంలో నువ్వు నా దగ్గరికి రావడం నాకు నీకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మూమెంట్ లో ఫోన్ చేసి ఇంపార్టెంట్ అంటావేంటి? ముందుగానే చెప్పుంటే నా ప్లానింగ్స్ నాకుండేవి కదా. సడన్ గా ప్రోగ్రాం మార్చుకుని రావటానికి నేనెవరి పెళ్లికో వెళ్ళటం లేదు. పెళ్లి కూతుర్ని నేనే. మండపానికి వెళ్ళటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఎలా వస్తాను? చెప్పేది జాగ్రత్తగా విను. మనం రెగ్యులర్గా కలిసే చోట రూమ్ నెంబర్ 202. నువ్వు వస్తున్నావు అంతే. కానీ ఎలా రాగలను? బ్యూటీ పార్లర్ కని చెప్పు. డైరెక్ట్గా మండపానికి వస్తానని కన్విన్స్ చేయి, సరిపోతుంది. నా మాటలు సరిగ్గా అర్థం చేసుకో. మనం ఇప్పుడు కలవడం ఎంత ముఖ్యమో నీకే తెలుస్తుంది. నేనక్కడికి రాలేని పరిస్థితి. ఆ విరాజ్ చైత్ర ఎవరినైనా అరేంజ్ చేసుంటే ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటారని నిన్న జరిగిన విషయంతోనైనా మనకు అర్థమై మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మనం కలిసే చోటు వాళ్ళకి తెలియదు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైం లేదు, బయలుదేరా. అలాగే. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? నువ్వు వస్తావు స్మైలీ. నిన్ను ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. నిన్ను పూర్తిగా నా కంట్రోల్లో పెట్టుకోబోతున్నాను. వచ్చే. స్మైలీ వాడు కలవబోతున్నారు. సో వాళ్ళ క్లైమాక్స్ని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. అమ్మా, అమ్మా. స్మైలీ, ఏమైంది స్మైలీ? అమ్మా, నేను ఒకసారి పార్లర్కి వెళ్ళేసి వస్తాను. ఇప్పుడా? మండపానికి వెళ్లే టైం అవుతోంది, లేట్ అవుతుంది కదా. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, సరేనా? చెప్పేది వినవే. ఏం కాదులే అమ్మా, మీరు మీ మూడు నమ్మకాలు. సరే, నేను వెళ్ళేసి వచ్చేస్తాను. అదెందుకు తీస్తున్నావే? అక్కడిక్కడైనా పెట్టి మర్చిపోతానమ్మా. తీసి బీరువాలో పెట్టు, తీసుకో. సరే, ఒక్కదాని మాత్రం వెళ్లకు. స్వాతిని తీసుకెళ్ళు. ఇప్పుడు వాళ్ళెందుకమ్మా? పెళ్లి కూతురువి ఒంటరిగా వెళ్లకూడదు. సరేలే, తీసుకెళ్తాను. స్వాతి, రావే. జాగ్రత్త. అలాగే. నెక్లెస్ తీసేసిందంటే కమ్యూనికేషన్ కట్ అయినట్టే. ఎలాగైనా త్వరగా స్మైలీని రీచ్ అయిపోయి ఫాలో అయితే గానీ వాళ్ళు కలుసుకునే అడ్రస్ కనిపెట్టలేం. అమ్మా మహాలక్ష్మి, చైత్ర ఎక్కడమ్మా? టిఫిన్ చేద్దరుగా.
నేను మీ అమ్మనే కదమ్మా. మీ అమ్మ స్థానంలో నేనే కదా ఉన్నాను. నా పిల్లల కోసం ఏం చెయ్యాలో అదే చేస్తాను. పర్లేదు, చెప్పమ్మా. ఈడొచ్చిన ఆడపిల్లకి అమ్మ అవసరం ఎంతో ఉంటుంది. అమ్మ కూడా ఆ ఆడపిల్ల అవసరాలను తీరుస్తుంది. ఆ విషయంలో అమ్మగా మాకు ఏ లోటు రానివ్వలేదు మీరు. మహాలక్ష్మి, నాలో ఈ ఊపిరున్నంత వరకు మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటానమ్మా. నీ మనసులో ఏదైనా ఉంటే చెప్పమ్మా. ఏం పర్వాలేదంటున్నాను కదా. అక్క గురించి. చైత్ర గురించా? అవునమ్మా. తన జీవితం బాగుండాలి అంటే తన నిర్ణయాన్ని గౌరవించాలి అని అమ్మగా మీరు తనని అర్థం చేసుకున్నారు. తన జీవితాన్ని తనకే అప్పగించారు. కానీ అక్క తన మనసులో ఏముందో తనకు తెలిసినా ముందడుగు వేయడం లేదు. అందుకే అక్క మనసులో ఉన్న బరువుని అమ్మగా నీ చేతులతో కిందకి దించాలి. మహాలక్ష్మి, ఏమంటున్నావు అమ్మా? అక్క మనసులో విరాజున్నాడమ్మా. అవునమ్మా, విరాజ్ అంటే అక్కకి చాలా ఇష్టం. ఒక మంచి స్నేహితుడిగా అక్క తనని ఎంతో గౌరవిస్తుంది. ఏ ఆడపిల్లకైనా ఒక మంచి స్నేహితుడే తన భర్తగా వస్తే ఆ అమ్మాయి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అంటారు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. చూస్తున్నా నా కంటికి అర్థమవుతుంది వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది అని. కాని అక్క మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోతుందమ్మా. తల్లిగా మీకిచ్చే గౌరవం వల్లనో మరేదైనా కారణమేమో తెలీదు కాని విరాజ్పై మనసులో ఉన్న తన ప్రేమను బయట పెట్టలేకపోతుంది. ఇలాగే ఉండిపోతే కాలం విరాజ్ని తనకెక్కడ దూరం చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. అందుకే తల్లిగా తన మనసులో ఉన్న ప్రేమను నువ్వే బయట పెట్టించగలవని నా నమ్మకం. మహి, ఏం చేస్తున్నావే నువ్వు? అవునక్క, నీకెలా ఉందో గాని నీ విషయంలో నా వల్ల కావడం లేదక్కా. చైత్ర, మహాలక్ష్మి చెప్పిన విషయం నిజమేనా? నీకు కరెక్ట్ కాని ఒక మనిషిని నీ జీవితంలోకి రానివ్వలేదు అంటే విరాజ్ నీ మనసులో ఉండడం వల్లే కదా. అసలు విరాజే లేకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితమే చీకటిగా ఉండిపోయేది. మాట్లాడవేంటక్కా? నువ్వు చెప్పిందే కరెక్టే మహి. విరాజ్ లేకపోయి ఉంటే నా జీవితం
ఎలాగో ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే తేలిపోవాలి. అక్క, నువ్వు చెప్పేయాల్సిందే. మహి ఏంటిది? రాక్ స్టార్, రాత్రి చెప్పావు కదా, అలా చైత్ర, మనం ఇలా మామూలుగా రావడం ఏమన్నా బాగుందా? అంటే ఏంటి? బాజా భజంత్రీలు మేడ తలలతో వస్తే బాగుండేదా ఆ స్మైలీని ఫాలో అవ్వడానికి? కాదు, నిన్నేమో ఓల్డ్ కపుల్ లాగా వచ్చాం. అలాగే ఈరోజు ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని అనిపించింది. ఎవరైనా గుర్తుపడతారేమోనని టెన్షనా? కాదు, మనిద్దరం బేసిక్గా క్యూట్ కపుల్ కదా, డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉంటామా చూసుకోవాలని ముచ్చట పడుతున్నాను. పెళ్ళయ్యాక అలాగే చూసుకుని ముచ్చట పడదులే. హా? హా? నీ పెళ్ళి. ఆ, 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 వావ్, వాట్ ఎ ప్రెడిక్షన్. చూసావా ఈరోజు నా జాతకంలో ఏముందో? మెసేజ్ నువ్వు చూసి నన్ను అడుగుతావేంటి? అబ్బా, ఇక్కడ పెళ్లి గడియలు మూమెంట్ తీసుకున్నాయంట. పెళ్లి కూతురు రాకెట్ స్పీడ్ లో వస్తుందంట. అయితే తప్పుకో, రాకెట్ కదా, కాలుతుందేమో. పోలిక తప్పులే, మా ఇంట్లో దీపం పెట్టడానికి రాబోతుందంట. ఓకేనా? ఓకే ఓకే. ఓకే. మీ ఇంట్లో దీపం పెట్టడానికి పెద్ద కోడలిగా స్మైలీ రాబోతుంది కదా, అదే అయి ఉంటుంది. ఆ పెళ్లి నాపాలి కదా ఇక్కడికి వచ్చాం. ఆ పెళ్లి ఆగిపోతుందేమో, అదే ముహూర్తానికి మన పెళ్లి జరుగుతుందేమో. ఏంటి అంటే అదే ముహూర్తానికి నాకు కావలసిన, నేను కావాలనుకున్న అమ్మాయితో అప్పుడే పెళ్లి జరుగుతుందేమో. ఓ, నీకు కూడా అదే అనిపిస్తుందా? నీకు కూడానా? అంటే నాలాగే నీకు కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్? ఏమీ లేదు, నువ్వెక్కువగా ఊహించుకోకు. నువ్విక్కడ ఊహల్లో ఉండిపోతే అక్కడ స్మైలీ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా కారులో మన ముందే వెళ్ళాలి కదా. అదే చెప్పు, నువ్వేమంటావు? నాకు నచ్చిన అమ్మాయితో, నేను కావాలనుకున్న అమ్మాయితో పెళ్లి జరగడం, ఇదంతా నిజమవుతుందని అనిపించట్లేదా? అసలు ఈ స్మైలీ గొడవ లేకుండా ఉండుంటే ఎప్పుడో ప్రపోజింగ్ అయిపోయి పెళ్ళైపోయి ఈ పాటికి హనీమూన్లో డ్యూయెట్లు వేసుకుంటూ. కార్ వద్దులే, ఫ్లైట్లో వెళ్దాం. అది కాదు విరాజ్, స్మైలీ కార్లో వెళ్తుంది. ఏంటే కారాపావు? దిగవే. అదేంటి, ఆంటీ నీతో పాటు రమ్మని చెప్పింది కదా. దిగమని చెప్తున్నానా? నాకు అర్జెంట్ పనుంది, నువ్వు క్యాబ్లో వచ్చే. అది కాదే, దిగవే. చ, ఎప్పుడింతే. ఆ కార్ని జాగ్రత్తగా ఫాలో చేయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్ మిస్ అవ్వకూడదు. సరే సార్.
ఈ రిసార్ట్ పేరు చెప్తే 10 నిమిషాలు ముందే తీసుకొచ్చేవాడు కదా సార్. అయ్యో విరాజ్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అనుకుంటున్నాను. రే కళ్ళెక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావురా జిడియట్. ఉన్న టెన్షన్ సరిపోదన్నట్టు ఇదొకటా? సారీ మేడం, చూసుకోలేదు. ఏంట్రా చూసుకోలేదు? కార్ చూడు ఎలా డామేజ్ అయ్యదు. విరాజ్ ఏంటిది? దొరికిపోతాను, లేకపోతే మరీ ఇంత దగ్గరగా అయితే ఎలా? తప్పదు కదా. వేరేలాగా దాక్కోలేమా? ఏ ఇది బాలేదా? బానే ఉంది. అదే దానికి దొరకకుండా ఉండాలంటే దాక్కోవాలి కదా. దాక్కో. ఎంత ఇబ్బందిగా అనిపించిందో తెలుసా? సర్లే, నీతో నాకెందుకు డిస్కషన్. తీసుకో, కీప్ ద చేంజ్, వెళ్దాం. రోజు వస్తారా సార్? సారీ సార్. పద. మీరు నైట్ 8 o'clock వచ్చి తీసుకుంటే సరిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రూమ్స్ ఖాళీగా ఉన్నాయా? షూర్ సార్. బట్ నాకు 202A కావాలి, సెంటిమెంట్. సారీ సార్, ఆ రూమ్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. ఒకసారి ట్రై చేయొచ్చు కదా నా కోసం. ఇట్స్ వెరీ లక్కీ నంబర్. సారీ సార్, ఆల్రెడీ కీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ కూడా తీసుకెళ్ళిపోయారంట. అతని పేరేమన్నా తెలుసుకోవచ్చా? సారీ సార్, మా రిసార్ట్ మోర్ సెక్యూర్డ్, కస్టమర్ డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఓకే సార్, కావాలంటే దాని పక్కనే 204 రూమ్ ఉంది సార్, అది కూడా మంచి సెంటిమెంట్ సార్, తీసుకుంటారా? మాకు సెంటిమెంట్ కాదులేండి, అది విషయం. చైత్ర కీ తీసుకెళ్ళాడంటే రూమ్లో ఏమన్నా ఉన్నాడా? ఏమో విరాజ్, ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? సరే అండి, మీ రూల్స్ అంటున్నారు, అతని పేరు చెప్పనంటున్నారు, కనీసం అతని నెంబర్ ఇవ్వండి, నేను నెగోషియేట్ చేసుకుంటాను. నో సార్,